హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. నేను ఈరోజు మీ అందరితో చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే పితృదోష అండి. అసలు ఈ పితృదోష అనేది చాలామంది ఏమంటారంటే ఇదొక యాన్సెస్టర్స్ కర్స్ అని, అంటే మన ముత్తాతలు వాళ్ళు ఎవరొకళ్ళు కర్స్ చేస్తే లేకపోతే వాళ్ళు చేసిన పాపాలకు మనం అనుభవిస్తూ ఉంటాము అన్నది ఒక బయట బాగా చెప్పుకుండే పద్ధతి అండి. అది తప్పండి. వాళ్ళు ఎవరో తప్పు చేస్తే మనకెందుకు వస్తాయండి ఆ కర్మలు? రావు. తర్వాత మన ఏ ఫోర్ ఫాదర్స్ కానీ లేకపోతే మన ముత్తాతలు కానీ వాళ్ళెందుకు అసలు మనం ఎలా ఉంటామో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళ మునిమనవాళ్ళు మునిమనవాళ్ళు ఎలా ఉంటారో కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎందుకు వచ్చి వీళ్ళని ఖర్చు చేస్తారండి? చెయ్యరు. కాబట్టి అది చాలా రాంగ్ అండి. అసలు పితృదోష అని ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏంటంటే ఒక బాడీ మొత్తం, ఒక మనిషి చనిపోయిన తర్వాత బాడీని సోల్ ఎప్పుడైతే వదిలేసి వెళ్తుందో పితృలోకానికి వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసిన మంచి చెడులు అన్నీ లెక్కించేసి అప్పుడు మనం చేసిన ఏవైతే చెడు ఉంటాయో ఆ చెడుకి మీరు ఇక్కడ అనుభవిస్తారా లేదా మళ్ళీ వెళ్ళి అవన్నీ ఆ చేసిన తప్పులన్నిటినీ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటారా అని అడిగినప్పుడు ఆ సోల్ కోరుకుంటుంది మాట, నేను చేసిన ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో వీటన్నిటికీ నేను బాధ్యత తీసుకొని నెక్స్ట్ లైఫ్లో అవన్నీ నేను జాగ్రత్తగా మొత్తం ప్యూరిఫై చేసుకొని వస్తాను అని చెప్పి కోరుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడనమాట. సరే, నువ్వు మళ్ళీ అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఎక్కడైతే ఏ తప్పులైతే చేశారో అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్న ఫ్యామిలీలోకి వీళ్ళు వెళ్తారండి. అలా వెళ్ళిన వాళ్ళే ఆ పితృదోషంతో పుడతారన్నమాట. పితృదోషం అని ఎక్కడైతే జాతకంలో కనిపించిందో వాళ్ళు ఖచ్చితంగా రీబర్త్ తీసుకున్నట్టు అర్థం అన్నమాట. ఇదండి అసలు పితృదోషం యొక్క మెయిన్ ఎజెండా. అంటే మనం ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పుల్ని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ ఈ జన్మ ఎత్తుతాం అన్నమాట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటంటే కర్ణుడు చాలా దాన వీర శూర కర్ణ అంటారన్నమాట. ఆయన ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన తర్వాత అందరినీ తీసుకెళ్ళటానికి యమధర్మరాజు రారండి. చాలా స్పిరిచువల్గా చాలా ధార్మిక్గా ఉండే సోల్స్ని మాత్రమే తీసుకెళ్ళటానికి వస్తారు మన యమధర్మరాజు. మిగతా వాళ్ళని ఆయన దగ్గర ఉన్న భటులు మాత్రమే తీసుకెళ్తారు. అలా యమధర్మరాజు వచ్చి కర్ణుడిని తీసుకెళ్లారన్నమాట. తీసుకెళ్ళి అక్కడ తన లోకంలో ఆయనకి ఫుడ్ పెట్టమని చెప్పారన్నమాట. అయితే ఆయనకి తెచ్చి ఇచ్చిన ఫుడ్ ఏంటంటే డైమండ్స్, గోల్డ్, అన్ని రకాల వజ్రాలు అన్నీ అక్కడ పెట్టారన్నమాట. అప్పుడు మన కర్ణుడు ఏమని అడుగుతారంటే, అదేంటి యమధర్మరాజా, నాకు విందు భోజనం అన్నావు కానీ ఏమిటి ఇదంతా? ఇవన్నీ ఎవరన్నా తింటారా? నేను ఎన్ని ధర్మాలు చేశాను, ఏంటి నువ్వు నాకు ఇట్లా చేశావు అని అంటే అప్పుడు యమధర్మరాజు అడుగుతారన్నమాట, కర్ణ, నువ్వు చాలా గొప్ప గొప్ప దానాలు చేశావు, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ ఏనాడైనా సరే నీ పితృదేవతలకి కానీ ఒక లేనివాడికి కానీ అన్నదానం చేశావా అని అడిగారన్నమాట. అదేంటి యమధర్మరాజా, అసలు నేను ఎవరికి పుట్టానో తెలీదు, మా అమ్మగారు నన్ను ఎప్పుడో వదిలేశారు, ఎవరో నన్ను పెంచుకున్నారు, ఇవన్నీ నాకు తెలియనప్పుడు నేను ఎలా నా దేవుళ్ళకి నేను పిండ ప్రదానాలన్నీ చేయగలను? తర్వాత నాకు తెలిసిన పరిధిలో నేను చేయాల్సిన ధర్మాలు దానాలు అన్నీ చేశాను అన్నప్పుడు యమధర్మరాజు చెప్తారన్నమాట, అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది, అలాంటి అన్నదానం నువ్వు చెయ్యాలి, అప్పుడే నీకు ఏ లోకంలోకైనా సరే నీకు మోక్ష లభిస్తుంది అని చెప్పిన తర్వాత అప్పుడు కర్ణుడు తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి ఏం చేస్తాడంటే యమధర్మరాజుని అడుగుతారన్నమాట, యమధర్మరాజా, మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ తప్పులన్నిటినీ సరిచేయడానికి అని అడిగినప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే, సరే నీకు 15 రోజులు ఇస్తాను, 16వ రోజు నువ్వు తిరిగి వచ్చేయాలి నేను అని చెప్పి మళ్ళీ కర్ణుడిని కింద భూలోకానికి పంపిస్తారన్నమాట. ఆయన వచ్చిన తర్వాత బ్రాహ్మణులకి దానాలు,
అంటే అన్నదానాలు లేని వాళ్ళకి అందరికీ తన చేతులతో తనే స్వయంగా అన్నదానాన్ని చేయించి అట్లా మొత్తానికి తన పితృదేవతలందరికీ కూడా అంటే చనిపోయిన వాళ్ళందరికీ కూడా తన ద్వారా మొత్తం అన్నీ చేయాల్సిన ధర్మాలన్నీ చేసి అప్పుడు 16వ రోజు ఆయన తిరిగి వెళ్ళిపోతాడనమాట. అదే మనం పితృపక్షాలు అని అంటాం అన్నమాట. మనం ప్రతి సంవత్సరం పితృపక్షాలు వస్తాయి కదండి, అలా కర్ణుడి ద్వారానే వచ్చింది అని ఋగ్వేదాలో ఉంటాయన్నమాట. సో ఇది నేను చెప్పిన స్టోరీ అయితే కాదండి, ఇది వేదంలో ఉన్న స్టోరీయే నేను మీకు చెప్పానమాట. అంటే యమధర్మరాజు కర్ణుడికి ఆ పితృదోషం నుంచి అన్ని దోషాల నుంచి తప్పించడానికి ఇవి చెప్పాడనమాట. అందరూ అనుకుంటారు పితృదోషం నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటారండి. మరి దానికి రెమెడీస్ ఏంటంటే ఏం లేదండి. రెమెడీ అంటే ఏదో పూజలు చేసేస్తే అది కాదండి. ముందు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు మనల్ని ఎలా అన్నా చూడనియండి, మనని సవ్యంగా చూసారా చూడలేదా ఇవన్నీ అనవసరమైన విషయం అండి. మనం చేయాల్సిన ధర్మం మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా, అత్తగారైనా మామగారైనా తండ్రైనా తల్లైనా ఎవరితో అయినా సరే అందరితోనూ డ్యూటీ బైండెడ్గా మనం చేయాల్సిన డ్యూటీస్ అన్నీ చేస్తున్నామా లేదా, ఆడవాళ్ళని హింసించకుండా అందరినీ గౌరవంగా మాట్లాడే విధంగా ఉండాలండి. తర్వాత అన్ని దానాలు కన్నా అన్నదానం చాలా గొప్పదండి. ఈ పితృదోషం అనేది జాతకంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అన్నదానం చేయండి, అదొక్కటి చాలండి. మిగతావన్నీ ఈ కష్టాలు అనేవి వాళ్ళకి వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మలో ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళాలండి. లేదంటే ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ వాళ్ళు పుడుతూనే ఉంటారు. తర్వాత ఈ పితృదోషం అనేది 42 ఇయర్స్ తర్వాత ఉండదండి. కానీ నన్ను అడిగితే 42 తర్వాత అయినా సరే అన్నదానం చేయడం మాత్రం ఎటు పరిస్థితుల్లో మర్చిపోవద్దు. పెద్దవాళ్ళందరినీ గౌరవించండి, అందరినీ మంచిగా చూడండి, ఎవరిని అబ్యూస్ చేయడం కానీ అలాంటివి ఏమీ చెయ్యొద్దండి. ఎవరన్నా మీతో కూడా సరిగ్గా ప్రవర్తించలేదనుకోండి, అయినా సరే క్షమాగుణ నేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.